గత సంవత్సరం అంతా దేవుడు మమ్మల్ని కాపాడాడు. 2, అనానుకూలమైన పరిస్థితుల్లో ఏ దిక్కున సహాయం రాని సందర్భాల్లో దేవుడు మాకు సహాయం చేశాడు. అప్పులు తీర్చబడటానికి, పంట అమ్ముడుపోవటానికి నలుదిశల నుండి దేవుడు మమ్మల్ని ఆదుకున్నాడు అన్నయ్య. ఆయనకి ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చలేం. గనుక కృతజ్ఞతగా కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి అంత కృతజ్ఞతగా అంత భోజనం పెట్టాలి అని అక్క అనుకుందంట. దేవుడు తను అనుకున్నట్లుగా దేవుడు సహాయం చేసినందుకు చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. రెండోది, తన కుమారుడు సన్ని, దేవుడు తనకి సీటు విషయంలో దేవుడు కృప చూపించి సహాయం చేశాడని అక్క సాక్ష్యం ఇచ్చింది. మూడవది, పోయిన సంవత్సరం అక్క కొంత బలహీనత చేత బాధపడటం మీ అందరికీ తెలుసు. భయాల మధ్యలో నడిపించబడిన సందర్భం. ఒక మాటలో చెప్పాలంటే నేను కూడా చూసే పాపం, నాకు అన్నం తినబుద్ధి కట్టలేదు అన్నయ్య అని అక్క పలుసార్లు నాతో చెప్పినప్పుడు నా కళ్ళంటి నీళ్లు ఆగల. ఎందుకంటే మేము సేవకులము, మేము ఎవరినైనా ఒకలాగానే ప్రేమిస్తాం. కనీసం సరే నేను వండి పెడతా, నేను సేవకునిగా ప్రార్థన చేసి ఒక ముద్ద కలిపి పెడతానమ్మా, తిందుగా నుండు, నేను వండుతానన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అక్క 3 గంటల ప్రార్థన, 9 గంటలకు ప్రార్థనలో వచ్చి మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకున్న బలిపీఠం దగ్గర పడుకున్న సందర్భాలు ఇప్పుడు కూడా నా కళ్ళలో మెదులాడుతూ ఉంటాయి. వీటన్నిటిలో గుండా దేవుడు నన్ను విడిపించి 2025 సంవత్సరంలో నా కుటుంబము నేను సజీవ లెక్కలో నిలబడటానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏదైనా ఉన్నదంటే అది యేసుక్రీస్తు కృప మాత్రమే. ఆయన మా మీద జాలి చేసుకొని మా మీద కరుణ చూపించి సజీవ లెక్కలో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమిచ్చినా మీ రుణం తీర్చలేం. కృతజ్ఞతగా చిన్న కూటం ఏర్పాటు చేసుకొని సేవకుల్ని పిలిపించి వారి చేత వాక్యము ప్రకటింపచేసి గ్రామానికి ఈ దేవుని చేసిన ఈ మేలుకి ఈ విధంగా నేను కృతజ్ఞత తీర్చుకోవాలి అని ఆత్మదేవుడు ప్రేరేపించినప్పుడు దేవుడు ప్రేరేపణకు లోబడి ఇలా ఈ కృతజ్ఞత కూటం, ఈ కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేయటానికి గల ప్రాముఖ్యమైన కారణం ఇది. చప్పట్లు కొట్టండి, మంచిగా సంతోషంగా కొడదాం. సహోదరి చూపించిన ఈ కృతజ్ఞత అనుభవాన్ని బట్టి తన కుటుంబం పట్ల దేవుడి ఇంకా గొప్ప కార్యాలు జరిగించును గాక. తన ప్రార్థనలకు జవాబులు దేవుడు దయచేయును గాక. తన కుటుంబంపై దేవుని కనుదృష్టి స్థిరపరచబడును గాక. ఒక ప్రార్థన చేయమని అక్క కోరింది. అదేగమ్మా, దయచేసి ఒక్కసారి మీరు లేచి నుంచుంటే బాగుండిద్దేమో అనిపిస్తుంది. ఎందుకంటే కూర్చొని ఉన్నారు కదా ఇప్పుడు దాకా, రక్త ప్రసరణ జరగక అట్లాగే ఆగిపోయి ఉంటుంది. ఒకసారి అందరు నుంచొని అలాగ చెయ్యి ఆకాశం వైపు ఎత్తి అన్నామనక్క కుటుంబాన్ని బట్టి, సహోదరుడు యాకోబును బట్టి, అన్నామనక్కను బట్టి నిండు మనసుతోటి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు సంచరిస్తున్నాడు. మన మధ్యలో దేవుని సన్నిధి, దేవుని ఆత్మ సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రేరేపణకు, ఆయన మాటకు మనం లోబడదాం. దయచేసి అందరూ చేతుల పైకెత్తి కన్నులు మూసి ఒక చిన్న ప్రార్థన, సహోదరుడు యాకోబును బట్టి, అన్నామనక్కన కుటుంబాన్ని బట్టి చేతులూపుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తన పెద్ద కుమారుడు జార్జి విషయంలో దేవుడు గొప్ప రక్షణ అనుగ్రహించి చదువుకున్న చదువుకు వారు ఎదురు చూస్తున్నట్లు ఒక చక్కటి జాబు
యేసు క్రీస్తు దయచేయునుగాక. వారికున్న అప్పుల సమస్య నుండి కూడా దేవుడు విడిపించి వారు కొత్త స్థలంలో ఒక మంచి గృహం కట్టుకున్నట్లుగా, తన చిన్న కుమారుడు చదువులో కూడా దేవుడు జై జీవితాన్ని ఇచ్చి ఆ చదువులు అయిపోయిన మరుక్షణం మంచి ఉద్యోగం దయచేయనట్లుగా, వారి పశువులకి పంట పొలాలకి వారికి ఆరోగ్యము దేవుడు సమృద్ధిగా ప్రసాదించినట్లుగా చేతులూపుతో గట్టిగా హల్లెలూయా హల్లెలూయా అనండి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని కంచె వారి కుటుంబం చుట్టూ ఉండినట్లుగా, వారి పిల్లల చుట్టూ, వారి పశువుల చుట్టూ ఉండినట్లుగా హల్లెలూయా 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 హల్లెలూయా. రిబాలా రబా షబరాలా బఖరాబా తురాలా బా రిబాలా రబా. ప్రార్థన చేద్దామండి. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీ వందనాలయ్యా. నీ ఘననామమునకే వందనాలు, స్తోత్రం ప్రభా. ఈ కుటుంబాన్ని అన్నమణి, అలాగే ప్రభా యాకోబును, తనకిచ్చిన పెద్ద కుమారుడు జార్జి, అలాగే సన్నిని కూడా జ్ఞాపకం చేసుకొని గత సంవత్సరం అంతా కూడా కాచి కాపాడారు, ఆదరించారు ప్రభా. మరి కుటుంబాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు. అలాగే ప్రభా ఇక్కడికి వచ్చిన మా బిడ్డలందరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబాన్ని కూడా మీరు సన్నిధించండి. ఈ సంవత్సరం అంతా కూడా నీ కాపుదల భద్రత దయచేయండి. నీలోనే అంటు కట్టబడి ఫలించే బిడ్డలుగా చేయుదుగాక. వారి కుటుంబాలను దీవెనకరంగా మార్చుదుగాక. నా తండ్రి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవెనకరంగా మార్చు. నీ యందు భయభక్తులు కలిగి జీవించే హృదయాలను ప్రతి బిడ్డకు దయచేయి. నీ చిత్తాన్ని నెరవేర్చు అయ్యా. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. అలానే ప్రభా, ఈ శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది బిడ్డలు నీ వాక్యాన్ని వింటున్నారో వారందరూ కూడా మేలు చేయండి. ఈ నూతన సంవత్సరంలో వారికి తోడుగా ఉండి కాపాడండి, ఆదరించండి, బలపరచున అయినా ఈ బలిష్టమైన రెక్కల నీడలో ప్రతి బిడ్డను కాచి కాపాడి ఆదరించుదుగాక, దీవెనకరంగా మార్చుదుగాక. నీ కృపలో బిడ్డలందరినీ వర్ధిల్లు చేయుదుగాక. ఈ రాత్రి సమయంలో ఈ కుటుంబాలకు ఇంతవరకు తోడుగుండి నడిపించిన దాన్ని బట్టి నీకు స్తోత్రం అయినా. బిడ్డలు ప్రతిగా అక్కర్న వస్తుందని తీర్చండి. ప్రతి కుటుంబానికి మీరు తోడుగా ఉండి ఆదరించి బలపరిచి విశ్వాసంలో ముందుకు కొనసాగే కృప, నీ మెండైన దీవెన ఆశీర్వాదము ప్రతి బిడ్డకు దయచేయుదుగాక. నీ సన్నిధి ఎల్లవేళ బిడ్డకు తోడుగా ఉంచి ఆదరించి కాపాడి నడిపించి బలపరచుమని నీ ఘననామమునకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ. హల్లెలూయా. అందరూ కూర్చుందాం. హల్లెలూయా. మన ప్రార్థన ఆలకించిన యేసయ్యకి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. కొంచెం గట్టిగా ఒక చిన్న వాక్య భాగం చదువుకొని కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుకుందాం. గట్టిగా చదువుదాం. ఇంకొంచెం గట్టిగా. ఆయన అనగా మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. చేతులెత్తి ఆమేన్ అనండి. ఆయనకి ఆ యేసుక్రీస్తు అంటున్నాడు, ఒకటి నీ పాదం అంటే నీ కాలు, నీ పాదం
తొట్టిల్లనివ్వడు. చప్పట్లు కొట్టండి. అట్టి కృప యాకోబన్న కుటుంబానికి దయచేయును గాక. ఎక్కడ తొట్టిల్లు పోకుండా దేవుడు వారిని కాపాడును గాక. అప్పుల్లోనే గాని, బలహీనతల్లోనే గాని, ఇబ్బందుల్లోకే గాని, కష్టాలలోకే గాని, అసమాధానంలోకే గాని, గొడవలలోకే గాని, కరువులోకే గాని, వీటేటుల్లోకి తొట్టిల్లు పోకుండా యేసయ్య సంరక్షించును గాక. మంచి ఆమేన్ చెప్పండి మరి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పాలంటే, ఆత్మీయతలో నుండి, ప్రార్థనా జీవితంలో నుండి దేవుడు తొట్టిల్లు పోకుండా ఈ 2025 సంవత్సరమే కాక తను బ్రతికినంత కాలం దేవుడు కాపాడును గాక. ఇప్పుడు కొడదాం చప్పట్లు మంచిగా. హల్లెలూయా. నేను నిన్న ఉలవపాడు వెళ్ళి వస్తున్నప్పుడు బస్సు చెడిపోయింది. బస్సులో ఉండా నేను. అప్పుడు అక్క నాకు ఫోన్ చేసి, అన్నయ్య రేపు మా ఇంటికాడ ప్రార్థన అంది. సరేనమ్మా నన్ను అని చెప్పి ఇంటికి వచ్చినాక ప్రార్థనలో కూర్చున్నాం. అయ్యగారు అప్పటికి నిద్రపోతున్నాడు. నాకు కొంచెం దగ్గు వస్తూ వల్ల ఆరోగ్యం బాగాల కొంచెం. ఈ పరిస్థితులు ఉన్నప్పుడు రాత్రి ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడు, ఈ కుటుంబానికి కూడి వచ్చిన మనకి దేవుడు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచుదాం. కంటిన్యూ చేద్దాం. నిన్ను కాపాడేవాడు ఎలాంటి వాడు? నిద్రపోయే దేవుడు కాదు, గోళీలాటలాడే దేవుడు కాదు, పాటలు పాడేవాడు కాదు, నిన్ను కాపాడే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, ఆదివారం నువ్వు కానుకేస్తున్న దేవుడు, నమ్మకంగా నువ్వు తీస్తున్న దర్శనం భాగం తీస్తూ ఇస్తున్న దేవుడు, ఆయనే సర్వాధికారి, ప్రాణం పెట్టిన దేవుడు, రక్తము కార్చాడు నా పాపాల కొరకు. ఆయన నమ్మి విశ్వసించిన దేవుడు, ఆ దేవుని విశ్వసించిన నీతోటి ఆయన అంటున్న మాట, నిన్ను కాపాడేవాడు కునుకాడు, రెండు నిద్రపోడు. గత సంవత్సరం నేను కాపాడా, ఇప్పుడు వీరిని కాపాడే విషయంలో వీరి పంట పొలాలే కానీ, పశువులే కానీ, వారి ప్రవర్తనే కానీ, వారి సాక్ష్య జీవితమే కానీ, వారి సమాధానమే కానీ, వారి ఆరోగ్యమే కానీ కాపాడే విషయంలో నేను ఒక గొప్ప కేర్ తీసుకుంటున్నా. వారి కాపాడే విషయంలో వారు నిద్రపోవచ్చేమో కానీ నేను నిద్రపోక కునుకక నిత్యము కాపాడుతాను. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచు. ఎంతటి గొప్ప వాగ్దానం! కోట్లు కోట్లు దారబోసినా ఇవి మనం పొందుకోలేం. వజ్ర వైడూర్యాలు ఇచ్చినా పొందుకోలేం. ఇది పొందుకోవాలంటే కేవలం దేవుని కృప మాత్రమే. చేతులెత్తి ఆమేనండి. మంచిగా చెబుదాం అందరూ. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి అన్న మనకి చేయిచ్చి, దేవుడు అట్టి కృప నీకు దయచేయను గాక అన్న అందరూ చెప్పాలి మంచిగా. చేతులెత్తి అన్న చెప్పండి మీరు. అట్టి కృప దయచేయను గాక. కమ్మంగా నవ్వుతున్నాడు యాకోబు అన్నాడు కూర్చొని. హల్లెలూయా. దేవుడి నీ కుటుంబానికి అట్టి కృప దయచేయును గాక. నీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు, నీకు ఇల్లు కట్టేంత వరకు, నువ్వు రక్షణ పొందేంత వరకు, అన్నమనక దేవుడు నీ ప్రార్థనలు జవాబులు దయచేసేంత వరకు కునుకడు, నిద్రపోడు. చప్పట్లు కొడదు ఇప్పుడు గట్టిగా, హుషారుగా కొడదాం. ఇప్పుడు వినండి, ఆయన నిద్రపోతే, కునికిపాటు పడితే ఏం జరిగిద్ది?
ఒక చిన్న డెమో చూపిస్తాం మీ అందరికీ, ఒక చిన్న షార్ట్ వీడియో. ఏం జరిగింది పాస్టర్ గారు, యేసుక్రీస్తు నా జీవితంలో నిద్రపోతే ఏం జరిగిద్దో ఒక 3 ప్రమాదాలు చూపిస్తాను. ఆ తదుపరి ఆయన మన జీవితంలో నిద్రపోక కునుకక ఉండాలంటే ఏం చేయాలో కూడా మీకు చూపిస్తా. చదువుదాం. లూకాసు వర్తమానం చదవండి. లూకాసు వర్తమానం 8వ అధ్యాయం 23వ వచనం. వారు అనగా యేసుక్రీస్తు శిష్యులు వెళుతూ ఉండగా ఏం చేశాడంట? అందరు చెప్పాలి, మీరు అందరు మంచిగా చెప్పాలి. యేసయ్య నిద్రించాడు. మంచిగా చెప్పాలి మీరు అందరు గట్టిగా. అన్నలో మీరు కూడా చెప్పండి, యేసయ్య నిద్రించాడు. ఎట్లా నిద్రపోయాడు తెలుసు? కమ్మంగా నిద్రపోయాడంట ఆయన. ఇప్పుడు ఏం జరిగిందో కంటిన్యూ చేద్దాం. నిద్రపోయిన మరుక్షణం ఆ గడియలోనే జాగ్రత్తగా గమనించాలి, గాలివాన లేచింది. ఒక్కసారి అక్కడ ఆగుదాం. లేచిన గాలివాన ఏం చేసింది? సరస్సును కొట్టింది. సరస్సు అనగా ఓ మంచి అర్థం చూపిస్తాను నీకు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథం 1:19 చదవబడిన ప్రారంభ వాక్య భాగంలో గొప్ప గాలి లేచి సరస్సును కొట్టింది అని మనం చదివాం. కంటిన్యూ చేయి. అరణ్య మార్గంగా వచ్చింది. ఆ ఇంటిని, ఆ సరస్సును 4 మూలల కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయారు. ఇక చాలు. దేవుడు నిద్రపోతే నా జీవితంలో కలిగే పెను ప్రమాదం ఒకటి, ఇల్లు, ఆ ఇంటిలో నివసిస్తున్న ఆ ఇంటి మీద కొట్టగా ఒక్కసారిగా ఇల్లు కుప్పకూలి ప్రాణ నష్టం కలిగింది. గమనించాలి. దేవుడు నిద్రపోతే కలిగే పెను ప్రమాదం. నీ జీవితంలో దేవుడు నిద్రపోతున్నాడా, మెలకుగా ఉన్నాడా? మన దేవుడు మన జీవితంలో నిద్రపోలేదు కాబట్టి ఇప్పుడు మనం సజీవు లెక్కలో ఉన్నాము. చప్పట్లు కొట్టాలి. అమెరికాలో దేవుడు వదిలేసి నిద్రపోతున్నాడు. ఏమైందో తెలుసునా? తగలబడుతున్నావు పక్క నుంచి. బూడిద కుప్పలు ఉన్నాయి. మనం సంతోషంగా ఉన్నాం, 3 పూటలా తింటున్నాం, పనిచేసుకుంటున్నాం. దీనికి కలిగిన కారణం దేవుడు మన జీవితంలో నిద్రపోలేదు. చేతులెత్తి ఆమేన్ అనాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. దేవుడు నిద్రపోతే జరిగిన పరిణామం, గొప్ప సుడిగాలి వచ్చి ఆ సరస్సును కొడితే ఆ సరస్సు అంటే ఇంటికి సూచనగా ఆ ఇల్లు కుప్పకూలి ప్రాణ నష్టం కలిగింది, ఆస్తి నష్టం కలిగింది. 2వ మాట కూడా మనం చదువుదాం. లూకాసు వర్తమానం అదే 8వ అధ్యాయం 23 చదువుకుందాం. జాగ్రత్తగా గమనించాలి. వారు వెళ్ళుచూ ఉండగా అంతలో గాలివాన ఇంటి మీదకు వచ్చి 2 దోణి నీళ్లతో నింపబడింది. ఒక్క నిమిషం తల్లి. దోణి నీళ్లతో నింపబడింది. 3 అపాయకరమైన పరిస్థితుల్లో పడిపోయింది. ఒకసారి చేతులెత్తి గట్టి ఆమేన్ అనండి, మంచిగా చెప్పండి. తలలెత్తి అలాగ నా వైపు చూడండి, నేను మీకు వివరిస్తాను. దోణి నీళ్లతో నింపబడింది అనగా, నీళ్లు అనగా లోకం, దోణి అనగా నీ ఆత్మ సంబంధమైన జీవితం, 2 నీ కుటుంబం. ఈ కుటుంబానికి సూచనగా ఉన్నటువంటి ఈ దోణిలకి ఏ నీళ్ళు వచ్చాయి? అపవిత్రమైన నీళ్ళు వచ్చాయి, పాపం అనే నీళ్ళు వచ్చాయి, నాటికలు అనే నీళ్ళు వచ్చాయి, స్వార్థం అనే నీళ్ళు వచ్చాయి, వ్యసనం అనే నీళ్ళు వచ్చాయి, కరువు అనే నీళ్ళు వచ్చాయి. స్వార్థపూరితంతో కూడినటువంటి నీళ్లు ఆ ధోనిలోకి రావటం వల్ల
ఆ దోణి అపవిత్రపరచబడింది. ఒకప్పుడు ఆ దోణి పరిశుద్ధమైనది, ఒకప్పుడు ఆ దోణి సమర్పణ కలిగిన దోణి, ఒకప్పుడు ఆ దోణి నీతి న్యాయములు కలిగిన దోణి. ఇప్పుడు ఆ దోణిలకు ఏమొచ్చాయి? లోకమనే నీరు వచ్చింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ సంఘ విషయంలో దేవుడు నిద్రపోతే, ఏ కుటుంబ విషయంలో అయితే దేవుడు నిద్రపోతాడో, ఏ ప్రాంత విషయమై దేవుడు నిద్రపోతాడో, ఆ ప్రాంతానికి కలుగు పెను ప్రమాదం ఇలాగుంటుంది. మూడవ మాట, ఆ పడవ అపాయకరమైన పరిస్థితిలో ఉండిపోయింది. అంటే ఏందో తెలుసిన? ప్రాణాపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతుంది. దేవుడు నిద్రపోతే కలిగే పరిణామాలు ఈ మూడు. గనుక నీవు నేను ఈ మైక్ శబ్దం ద్వారా దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి నీ నా జీవితంలో నిద్రపోకుండా, కునుకగా నిద్రపోకుండా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు కొన్ని అనుభవాలు ఉండాలని చెబుతున్నాడు. 7 అనుభవాలు నీ జీవితంలో ఉండగలిగితే, ఆ 7 అనుభవాలు నీ జీవితంలో యేసుక్రీస్తు నిద్రపోక కునుకక తన దేవదూతలతో నీకు కలిగిన సమస్తాన్ని ప్రొటెక్షన్ చేస్తాడు. 2 చేతులు ఎత్తి ఆమేన్ అనండి, గట్టిగా చెప్పండి. నీ పంట పొలాలు కాపాడబడాలన్నా, నీ పిల్లలు కాపాడబడాలన్నా, నీ పశువులు కాపాడబడాలన్నా ఈ 7 అనుభవాలు మనలో ఉండాలి. ఆ 7 అనుభవాలు ఏంటో నేను టకటకా చెబుతాను. గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకో, రాసుకోగలిగితే రాసుకో. దేవుడు మిమ్మల్ని తన రాకడ కొరకు సిద్ధపరచును గాక. చేతులెత్తి చెప్పండి, గట్టిగా మంచిగా చెప్పండి. హల్లెలూయా. మొదటి అనుభవం స్తుతించే అనుభవం. ఈ అనుభవం ప్రతి ఒక్కరిలో ఉండాలి. కొన్ని సంఘాలలో స్తుతి ఉండదు, స్తోత్రం ఉండదు. స్తుతించుట దేవుని మహిమపరచుట, స్తుతించుట అనునది దేవుని చిత్తం నెరవేర్చుట. స్తుతి స్థితిగతిని మార్చిది. స్తుతి నీ పరిస్థితులన్నిటినీ సదును చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి చెప్పండి. నీ పిల్లల గురించి నువ్వు స్తుతించాలి. నీకు ఇచ్చిన యజమాని గురించి నువ్వు స్తుతించాలి. నీకు ఇచ్చిన ఆరోగ్యం గురించే కానీ, నీకు ఇచ్చిన పంట గురించే కానీ, నీకు కలిగిన సమస్తమును గురించి నువ్వు స్తుతించగలిగితే దేవుడు ఏమంటాడు తెలుసునా? నిశ్చయముగా ఈమె నా బిడ్డ. ఎలా? యథార్థవంతులు మాత్రమే దేవుణ్ణి స్తుతిస్తారు. ఆ యథార్థవంతులు చేయు స్తుతి శోభస్కరము. చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచాలి, పట్టాలి మంచిగా. హల్లెలూయా. దావీదు స్తుతించాడు కాబట్టి గొర్రెల దొడ్డిలో ఉన్నవాడిని సింహాసనానికి తీసుకెళ్ళాడు. నీ పిల్లల గురించి స్తుతించు, నీ జీవితం గురించి స్తుతించు. పేదరికంలో ఉన్న నీ స్థితిని, ఉద్యోగం లేకుండా నీ పిల్లల స్థితిని దేవుడు రూపుమాపుతాడు. ప్రత్యేకమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఈ అనుభవం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ అనుభవం, ఆ అనుభవమే కృతజ్ఞత కలిగిన అనుభవం. ఇది కృతజ్ఞత కలిగిన అనుభవమే. దేవుడు గత 2024 సంవత్సరాలు మమ్మల్ని కాపాడాడు. డబ్బు కాపాడాల పాస్టర్ గారు, మీరు ధరించిన బంగారం మమ్మల్ని కాపాడాల, మా పిల్లలు మమ్మల్ని కాపాడాల, మా తల్లిదండ్రులు మమ్మల్ని కాపాడాల. మమ్మల్ని కాపాడింది ఒకే ఒక్కరు, మేము ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ఒక్కడే. చేతులెత్తి గట్టి ఆమేనండి. సలిపోయేటట్టు గట్టిగా చెప్పండి ఆమేన్. కృతజ్ఞత అనుభవం. ఎవరిలో ఈ అనుభవం ఉంటుందో దేవుడు వారిని కాపాడే విషయంలో కునుకడు, 2 నిద్రపోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కృతజ్ఞత అనుభవం ఉండాలి. సంవత్సరం అంతా కాపాడాడని కృతజ్ఞతగా కూటం పెట్టి, వచ్చిన వారికి అంత ముద్ద భోజనం పెట్టి, సేవకులకి కానుక పెట్టి, గ్రామానికి సువార్త ప్రకటించటం, ఇది త్రిత్వమై ఉన్న దేవుని కృప. చప్పట్లు కొట్టండి ఆయనకు ఒకసారి గట్టిగా కొట్టాలి.
హల్లెలూయా. మూడవ అనుభవం, వేకువనే లేచి రోదన చేయు అనుభవం. ఈ అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. ఇది దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. నీ పిల్లల కొరకు, నీ కొరకు, నీ గ్రామం కొరకు రోదన చేసే కృప దేవుడు దయచేయును గాక. ఆమేన్. నాలుగో అనుభవం, అది మెలకువ కలిగి ప్రార్థన చేయు అనుభవం. చప్పట్లు కొట్టండి. దీన్ని కొంచెం వివరిస్తా. మార్కు సువార్తమానం 13వ అధ్యాయం 13వ వచనం. మార్కు సువార్తమానం 13:33. గమనించండి, జాగ్రత్త పడండి. ఇది నా మాట కాదు. జాగ్రత్త అను ఈ పదములో సమస్తం దేవుడు నిమిర్చాడు. పాపం చేయబాకు జాగ్రత్త, నిందల మోపబాకు జాగ్రత్త, మోహపు చూపు చూడబాకు జాగ్రత్త, సిగరెట్టు మందు తాగబాకు జాగ్రత్త, అబద్ధాలు ఆడబాకు జాగ్రత్త, నామకార్థంగా బ్రతకబాకు జాగ్రత్త. ఈ జాగ్రత్త అనుని దాంట్లో దేవుని సర్వకృప దాగి ఉంది. జాగ్రత్త. భక్తి చేస్తున్న మీరు, ప్రార్థన చేస్తున్న మీరు, ప్రార్థనకి వెళ్తున్న మీరు, వాక్యం వింటున్న మీరు, ఏ మనసుతో వింటున్నావు, ఏ హృదయంతో చేర్చుకుంటున్నావు, ఏ తలంపుతో ఈ వాక్యం వింటున్నావు, జాగ్రత్త. కంటిన్యూ చేయి. జాగ్రత్త పడండి సంగమా. జాగ్రత్త పడి ఏం చేయమంటున్నాడు? మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యండి. చేతులు ఊపుతూ ఆమేనండి. గట్టిగా చెప్పండి, మంచిగా చెప్పండి. ఎందుకు మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడో మరొక వాక్యం చూపిస్తా. మార్కు సువార్తమానం 14వ అధ్యాయం 38వ వచనం ఒకసారి చూద్దాం. మీరు ఎవరు? ప్రార్థన చేయకుండా ఉన్న సమూహముతో అంటున్న మాట. మీరు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, యేసు రక్తములో కడగబడి పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్న దేవుని సంగమా, సమూహమా, మీరు కంటిన్యూ చేయి. శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఇప్పుడు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. ఎందుకు దేవుడు ప్రార్థన చేయండి? జాగ్రత్త పడు. నీ పిల్లల విషయమై, నీ యజమాని విషయమై జాగ్రత్త పడు. నీ పంట పొలాల విషయమై జాగ్రత్త పడు. నీ ఉద్యోగ విషయమై, నీ రక్షణ విషయమై, నువ్వు పొందుకున్న అభిషేక విషయమై, నువ్వు పొందుకున్న ప్రార్థన అభిషేక విషయమై జాగ్రత్త పడి శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు, నీ సాక్ష్యం చెడిపోకుండా, నీ ఆత్మ జీవితం అడుగంటి పోకుండా ఉండునట్లు మెలకువగలిగి ప్రార్థన చేయి. ఎందుకు? ప్రభువు రాబోతున్నాడు. ఆ రాకడలో నువ్వు ఎత్తబడాలి. చేతులు పుతామేనండి. గట్టిగా చెప్పండి, మంచిగా చెప్పాలి. ఈ అనుభవం ఉండాలి, మహిమ కలిగిన అనుభవం. స్తోత్రం కలుగును గాక. ఇస్సాకయ్య గారిలో నాకు నచ్చిన గొప్ప అనుభవం, ఒకరితో సంబంధం లేదు, దినమునకు 7 మార్లు ప్రార్థన చేస్తాడు. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి, మంచిగా హుషారుగా కొట్టండి రా, కొంచెం గట్టిగా. హల్లెలూయా. అలాంటి అనుభవం మనం ధరించుకుందుము గాక. చేతులెత్తి ఆమేన్ అందామా? ఆమేన్. హల్లెలూయా. మెలకువ కలిగిన అనుభవం. ఆ అనుభవం నిన్నును నీ పిల్లలను శోధనలోనికి రానివ్వదు. ఆమేన్. 5వ అనుభవం,
పరిచర్య చేసే అనుభవం. నీ సంఘంలో నువ్వు పరిచర్య చేయటం నేర్చుకో. నీ భర్తకు పరిచర్య చేయటం నేర్చుకో. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు పరిచర్య చేయటం నేర్చుకోండి. నీ తల్లిదండ్రులు గౌరవించటం నేర్చుకో. అదే గొప్ప పరిచర్య. నీ తల్లిదండ్రులకు లోబడటం ఒక పరిచర్య, మాట వినుట ఒక పరిచర్య. వారికి నువ్వు పరిచర్య చేయాలి. వారు నీకు నీళ్లు తోడకూడదు, నువ్వు వాళ్ళకి నీళ్లు తోడాలి. వారికి నువ్వు అన్నం వేసుకొచ్చేవాలి, నీకు వాళ్ళు వేసుకురాకూడదు అన్నం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉట్టినే రావు దీవెన్లు. నీ తల్లిదండ్రుల దగ్గర ఉన్న దీవెన్లు అవి పొందుకోవాలంటే కుమారుడిగా కుమార్తెగా ఉన్న నీవు నీ తల్లిదండ్రులకు పరిచర్య చేయి. యేసు క్రీస్తు చేసినది అదే. 30 సంవత్సరాలు తన తల్లిదండ్రులకి పరిచర్య చేశాడు. ఇది శ్రేష్టమైన అనుభవం. ఈ అనుభవం ఉన్న వారి జీవితంలో దేవుడు కునకడు, నిద్రపోడు. పరిచర్య అనుభవం, సంఘ పరిచర్య, కుటుంబ పరిచర్య, సేవకుని పరిచర్య, దేవుని పరిచర్య, నీ పరిచర్య. ఈ అనుభవం నీలో ఉంటే దేవుడు గొప్ప మేలు చేస్తాడు. చేతులెత్తి ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ 6వ అనుభవం. ఆ అనుభవం నీ ఘటాన్ని నువ్వు కాపాడుకో. చేతులెత్తి ఆమేనండి. ఈ ఒక్క మాట వినాలి. నీ ఘటాన్ని నువ్వు కాపాడుకో. తిమోతి, ఓ దెస్సలోనిక సంఘమా, తన ఘటాన్ని తను కాపాడుకో. నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకో. నీ తీర్మానం నువ్వు కాపాడుకో. నీ సమర్పణ నువ్వు కాపాడుకో. యోసేపు పరిశుద్ధతను కాపాడుకున్నవాడు. అందుకే అనేకులకు ఆహారం పంచిపెట్టేవాడిగా దేవుడు మార్చాడు. నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? నీ కంటి చూపును కాపాడుకుంటున్నావా? నీ హృదయంలో సెలరేగుతున్నాయా కోరికలు? వాటి నుండి తప్పించబడుతున్నావా? వాటికి లోబడుతున్నావా? నీకిచ్చిన ప్రార్థన, నీకిచ్చిన దర్శనం, నీకిచ్చిన వైరాగ్యం ఇప్పుడు ఉందా? పోగొట్టుకున్నావా? నీ కిరీటం ఉందా? పోగొట్టుకున్నావా? దేవుడు ఇచ్చిన వాటిని కాపాడితే దేవుడు నిన్ను కాపాడుతాడు. ఇదే పాఠం. రక్షణను కాపాడుకో, నీ మంచితనాన్ని కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో. అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసునా? వీడు ఆత్మ సంబంధమైన వాటిని కాపాడుతున్నాడు కాబట్టి నేను వీడిని కాపాడుతాను. చేతులు ఊపుతామేనండి, గట్టిగా చెప్పండి. ఎలీషా ఏలియాని కాపాడుకుంటున్నాడు. సమూయేలు ఏలిని కాపాడుతున్నాడు. శిష్యులు యేసు ప్రభుని భద్రం చేసుకుంటున్నారు. మోషే తల్లి మోషేని జమ్ము పెట్టె తయారు చేసే జమ్ము పెట్టెలో పెట్టి కాపాడుకుంటుంది. దేవుడు సంఘాన్ని కాపాడుకుంటున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నీ పరిశుద్ధతను, నీ ప్రార్థనను, నీ నమ్మకాన్ని, నీ యథార్థతను, నీ భక్తిని, నీ తీర్మానాన్ని కాపాడుకో. ఈ అనుభవం నీలో ఉంటే దేవుడు నిన్ను కాపాడే విషయంలో పొరపాటును కూడా ఆయన అశ్రద్ధ చెయ్యడు. ఆఖరి అనుభవం, ప్రభు బల్లలో పాలు పంపులు పొందుట. 2 చేతులెత్తి ఆమేనండి, గట్టిగా చెప్పండి. ఇది చాలా ఖరీదైన మాట. చాలా చాలా ఖరీదు. చాలా మంది ప్రార్థనకు వెళ్తున్నారు కానీ వారికి ఇంతవరకు మారు మనసు లేదు, బాప్తిసం లేదు. నీ పాట కాదు కావాల్సింది దేవునికి, నీ కానుక కాదు ఆయనకి కావాల్సింది. జనాల్ని మెప్పించే భక్తి ఉందే నరకానికి తీసుకెళ్తుంది. దేవుని మెప్పించే భక్తి చేయి. న్యాయ విధాన పథకం ప్రకారంగా భక్తి చేయి. ఆ భక్తి నిన్ను ఎత్తబడేటట్టు చేస్తుంది. ఆ భక్తి యేసు క్రీస్తు రాకడలో నిలబెడుతుంది. మనుషులు మెప్పించే భక్తి పతనం చేస్తుంది. దేవుడి మెచ్చే భక్తి కావాలి, దేవుడి మెచ్చే ప్రార్థన కావాలి, దేవుడి మెచ్చే పాట కావాలి, దేవుడి మెచ్చే కానుక కావాలి, దర్శన భావం కావాలి, దేవుడి మెచ్చే ఆత్మీయ జీవితం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా కావాలంటే
యేసయ్య రక్త మాంసాల్లో పాలు పంపులు పొందు అనుభవం. దీన్ని నువ్వు సంపాదించాలంటే నీ పాపాలు విడిచిపెట్టు, మారు మనసు పొందు, బాప్తిస్మ పొందు. యేసు రక్తంలో కడగబడిన మరుక్షణం యేసయ్య రక్త మాంసాల్లో పాలు పంపులు పొందే ఆ మహిమ కలిగిన కృప దేవుడు దయచేస్తాడు. ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. అట్టి కృప కొరకే సిద్ధపడుదుము గాక. అందరు కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకోండి. తమ్ముడు యోహాను ప్రార్థన చేస్తాడు. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. ప్రభువా, నువ్వు ఎంతగానో నాయన దయాళుడివని, ప్రేమ స్వరూపివని, నీ దాసుల ద్వారాగా నాయన నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ప్రభువా, ఈరోజు జరిగిస్తున్న ఈ కుటుంబ ప్రార్థన అంతట్లో నీ కృపా వాత్సల్యతను చూపించినందుకు వందనాలయ్యా. నీ అనాది ప్రణాళికలో నాయన మమ్మల్ని అందరినీ చేర్చుకున్నందుకు నీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఇగో తండ్రి, నీ దాసులు నాయన చెప్పబడిన 7 రకాల అనుభవాల్ని కూడా మాలో నాయన నింపుదూ గాక తండ్రి. ప్రభువా, నాయన జరగవలసిన ముందున్న సమయాలన్నిట్లో నేను స్తుతించి మహిమపరిచి ఆరాధించే కృప మా అందరికి దయచేయండి తండ్రి. ప్రభువా, ఇదిగో తండ్రి, మొదటిగా నాయన ఇదిగో తండ్రి, ఈ కుటుంబాన్ని నాయన దీవించు, ఆశీర్వదించు తండ్రి. కూడి వచ్చిన మా అందరి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వినబడిన నాయన విత్తబడిన ఈ వాక్యాలను తండ్రి ప్రభువా ప్రతి హృదయంలో ఫలించినట్లు సహాయం చేయండి. ప్రతి బిడ్డ నాయన, ప్రతి చిన్నవారు కానీ పెద్దవారు కానీ నాయన, వృద్ధాప్యంలో ఉన్నవారు ప్రతి ఒక్కరిని రాకడికి సిద్ధపడినట్లు సహాయం చేయమని, నీ రాకడ సమీపిస్తుండగా ప్రతి ఒక్కరూ నాయన ఇదిగో తండ్రి సమీపంగా ఉన్న నాయన నిన్ను చేరుకున్నకు సహాయం చేయండి నాయన. ఇదిగో తండ్రి, బలహీనమైన మా నాయన ఇదిగో తండ్రి మా హృదయాలను నాయన బలపరిచినందుకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, బలమైన దేవా, నీ బలమైన ఆత్మను ప్రతి ఒక్కరి మీద కుమ్మరించు తండ్రి. సమస్త నీ నామానికి మహిమ తెచ్చుకోమని నాయన ఇదిగో తండ్రి సిద్ధపరిచిన నాయన ప్రతి ఒక్క నాయన పరిచర్య విషయంలో నాయన నీ కృపా వాత్సల్యతను చూపించి సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ కుటుంబ ప్రార్థన ప్రభు ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ఇంత ఆశీర్వాదకరంగా జరిగించినందుకు చేతులెప్పుతో స్తోత్రాలు చెల్లిదా. 2, ఈ కుటుంబ ప్రార్థనలో పాలు పంపులు పొందిన బిడ్డలందరినీ దేవుడు వారి జీవితంలో కునుకక నిద్రపోక వారిని కాపాడును గాక. చేతులెత్తి యేసయ్యకు స్తోత్రాలు చెల్లిదా. ఈ కుటుంబస్తులను నిత్యము దేవుడు కాపాడును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. కుమారుడైన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. తన రాకడకు రాజ్యానికి సిద్ధపరచుచున్న త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించు సకల పరిశుద్ధులకు సదాకాలం మహిమలో నుండి అత్యధికమైన మహిమలోనికి దాటించి తోడైయుండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు, స్తోత్రాలు. 2, కుటుంబస్తులు మన కొరకు భోజనాన్ని సిద్ధపరిచారు. ఆ భోజనము తిని ఆ కుటుంబస్తుల్ని మంచిగా మనం అందరం ఆశీర్వదించుదుము గాక. ఆమేన్. ప్రార్థన అవసరతలు కలిగిన వారు ముందుకు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తాడు. 2, చక్కగా లైన్లో కూర్చోండి. భోజనం చేసి ఆ కుటుంబాన్ని మనం అందరం ఆశీర్వదిద్దాం. అందరికీ బుఫే సిస్టమేనంట, బెంచీలు లేవంట. కనుక మనమందరం చక్కగా లైన్లో నుంచుందాం. హల్లెలూయా.